welcome to Express Raja. Thank you so much. Okay, super energy. Any vishayalu? Okay. Dating lo no antunaru. Any breaking news enti? Good evening, Pradeep. Good evening, officer. My name is Ojeshwini. Ojeshwini. అంటే ఏంటి అర్థం? తేజస్సు కలిగినది. తేజస్సు కలిగినది. వాహ్, సూపర్. బాగా ఆలోచించి పెట్టారు పేరు. థ్యాంక్ యూ. ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? సెకండ్ టైమే. సెకండ్ టైం. వెరీ గుడ్ నాన్న, ప్రాబ్లం లేదు, పేరు అలాంటిది. థ్యాంక్ యూ. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. ఆన్లైన్ లో 6 ప్యాక్స్ ఫ్రీగా డెలివరీ చేస్తున్నామని తెలిసినప్పుడు బుకింగ్ కి ఎగబడుతున్న యువకులు. అవునవును, నాకు కూడా 2-3 చెప్పరా. నమస్తే, ఏం పేరు? నవీనానా. ఓకే నవీనానా, మా కోసం మంచి పాట పాడవా? చందమామ రావే జాబిల్లి రావే. అక్కడ దాకా చెల్లిపోయింది. ఉప్పు కప్పు రంబు వచ్చా? ఉప్పు కాపు రంబ ఏమన్నా మళ్ళీ చదవాలా? ఉప్పు కాపు రంబు ఒక పోలిక నుండు చూడ రుచిలా జాడ వేరేయా విశ్వదాభిరామ్ విశ్వరామ వినోదమా పురుషులందు పుణ్య పురుషులు వేరేయా? అవన్నీ తినేసినామా. వెరీ గుడ్ బ్రదర్. ఏం చేస్తున్నారు మీరు? కాలేజ్ పోతున్నా. అక్కడ దాకా వెనక్కి వచ్చేస్తున్నావా? ఎంత ఉంది అటెండెన్స్? నెలకొకటి. టెన్షన్ పడక, మనకు ఒకటి కూడా ఉండకపోతుండే అప్పుడప్పుడు. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ బుర్రా బద్దలే బ్రేకింగ్ న్యూస్. ఫేక్ గురించి తెలియక తొక్కిన యువకుడు. అదే బ్రేకింగ్ న్యూస్. అరే ఇంకొంది బే. కోపంతో రగిలిపోతున్నా. అదా ఏం కాదు, ఇక్కడ కింద తెచ్చుకో. నవీన్, yes darling. బ్రేకింగ్ న్యూస్ బుర్రా బద్దలే బ్రేకింగ్ న్యూస్. ఫేక్ గురించి తెలియకుండా ఒకడు కాలేశాడు. ఒకడు కాలేశాడు. ఏమో మర్చిపోయా. మళ్ళీ 10 రూపాయలు పేపర్ రా, చిట్టా. నువ్వు అటుండు. అటే ఉండు. బ్రేకింగ్ న్యూస్ బుర్రా బద్దలే బ్రేకింగ్ న్యూస్. ఫెవిక్విక్ గురించి తెలియక దాన్ని తొక్కి అవమానించిన యువకుడు. కోపంలో ఆగిపోయి గట్టిగా పట్టుకుని విడిచిపెట్టట్లేనా. ఫెవిక్విక్. ఐ లవ్ యూ సోనాలి బింద్రే. చూసినా ఎంత ఈజీగా ఉందో? సూపర్. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. దిస్ ఇస్ శాండీ. వావ్, ఒరిజినల్ పేరు అదా? ఆధార్ కార్డు మీ అలాగుందా? ఓకే, ఏ స్కూల్ మా? ఆర్ఎంఐ స్కూల్. ఏ క్లాస్? 8th? 10th. అప్పుడే మధ్యలో 7th 8th 9th చదివా? నా అలా చదవాలి అనుకున్నా. ఓకే, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ పులి పాలుతో సర్వరోగాలు పోతాయని చెప్పిన డాక్టర్స్, దాంతో పులిని తెచ్చి పెంచుకుంటున్న ప్రజలు. పాప అసలే దేశంలో తక్కువ ఉన్నాయి అవి. నెక్స్ట్. హాయ్ ప్రదీప్. అరే లేడీ వాయిస్ ఎట్లా వచ్చింది? నా పేరు మనస్వి, చెప్పండి. నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని నేను. థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్ న్యూస్ తన ఇంట్లో పెంచుకుంటున్న 2 రోజా చెట్టుకి 10 పువ్వులు పూసింది. తెల్లవారి చూసేసరికి ఒక పువ్వు తెల్లగా మారింది. ఏంటని పరిశీలించగా కాకి వచ్చి రెట్ట వేసింది. అంటే పరిశీలించగా అనగానే ఏంటంటే ఇలా తెంపి గిరిగిల్లా. అది చూసి పక్కింటి వాళ్ళు నవ్వారా? మా వాళ్ళు నవ్వారు, నో ప్రాబ్లం. ఇవాళ మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. మేడం గారు బిజీగా ఉన్నట్టు, ఆవిడకి మైక్ ఇవ్వండి. హాయ్, నీ పేరు? ఇక్కడ హ్యాండిల్ విత్ కేర్, నో టెన్షన్.
చిన్నప్పుడు బూచోడ నామకమే చూపించు. ఓకే కాసేపు మాట్లాడుకుందాం మనందరం. ఓకే ఇంకా హలో ప్రదీప్ భాయ్ నమస్తే. నమస్తే. బ్రేకింగ్ న్యూస్ బుర్రా బద్దలైపోయి బ్రేకింగ్ న్యూస్. ఏమది ఆలగట్లా తెలిసిద్ది. బ్రేకింగ్ న్యూస్ బబుల్ గమ్ లాంటి బ్రేకింగ్ న్యూస్. వింటే అతుక్కుపోతారు. వినాలంటే నువ్వు చెప్పాలిగా. బబుల్ గమ్ తింటుంటే రాయి వచ్చిందనే అదే బబుల్ గమ్ తోటి దుకాణం పైన దాడి చేసిన యువకుడు. అయిపోయింది భయ్యా. మహానుభావులు మాట్లాడితే అస్సలు అర్థం కాదురా. హాయ్ బ్రో, మై నేమ్ ఇస్ శ్రీహరి. బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. చాలా బాగున్నా. లాస్ట్ టైం వచ్చాను. వెల్కమ్ బ్యాక్. I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. No seppi kusuna ni heart book by love story malli rase rider also. I'm a lover also, fighter also. సేమ్ లాస్ట్ టైం లాగే భలే వచ్చింది. థ్యాంక్ యూ. వాటర్ అని తాగుతారా? పర్లేదా? హాయ్ వస్తుంది. చాలా ఎనర్జీతో. హాయ్ థ్యాంక్ యూ. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త. తన పెరట్లో పెంచుకుంటున్న జామకాయలని ఒక చిలుక వచ్చి కుట్టిందని చెప్పేసి చిలుక మీద క్రిమినల్ కేసు పెట్టాడంట. నిజమా అని? సో డాక్టర్స్ వచ్చి చూస్తే తను ఎర్రగడ్డ నివాసి అని తెలిసింది. మీరు ఎక్కడ ఉంటారు? ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్మార్పల్లి, సికింద్రాబాద్. ఓ అటు సైడ్ బ్రాంచ్ లేదు. అయ్యో. ఇప్పుడే అందిన తాజా వార్త విన్నాక ఓవర్ పారిపోకండి సరేనా? ఇంకో గంట సేపు ఎక్కడికి వెళ్ళారు? సరే. చీమ కనుగుడ్లను గంట వరకు చూడడం వలన తదేకంగా చూడడం వలన కంటి సమస్యలు రానంటున్నా. అది కాదు కానీ తెలుగులో చెప్పు. చెప్తున్నా ఏనండి మళ్ళీ. చీమ కనుగుడ్లను గంట వరకు తదేకంగా చూడడం వలన కంటి సమస్యలు రానంటున్న డాక్టర్లు చీమలకే వెతుకుతున్న ప్రజలు. ఏం రా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు నీ డాన్స్ వీడియో ఒక పావుగంట చూపించామనుకో. కసక్ఫా. హాయ్ బ్రో. హాయ్. దిస్ ఇస్ జాను. హాయ్ జాను. బ్రేకింగ్ న్యూస్ ఆస్కార్ అవార్డ్స్ లో సారీ అనే కేటగిరీ పెట్టారంట. ఆస్కార్ అవార్డ్ హోస్టింగ్ చేయడానికి ప్రదీప్ కి అవకాశం. అక్కడ ఇంగ్లీష్ లో చేయాలరా, మనకు రాదు. నా దేశానికి తప్ప వేరే ఎవరికి చేయనన్న ప్రదీప్ దుజాగించడానికి ఇండియాకి రాబోతున్న జేమ్స్ కెమెరాన్ వస్తున్నారా? అరే అమీర్ పెట్టి ఆటో పెట్టండి. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శ్రావణి. హాయ్ శ్రావణి. బ్రేకింగ్ న్యూస్ బిల్డింగ్ కూలిపోయే బ్రేకింగ్ న్యూస్. ఇసుకలో కట్టిన ఇల్లు కూలిపోయి 2 చీమలు మృతి. టెన్షన్ లో స్థానికులు. ఏ నిమిషానైనా గొడవలు జరగచ్చు. ఓకే, అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్ తీరం దాటింది. ప్రాబ్లం లేదు. ఇప్పటివరకు ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి 2 టాబ్లెట్స్ ఇవ్వండి. జగమంత కుటుంబం నాది అని ఎప్పుడు అనిపిస్తుంది? నేను జూ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జంతువులను చూసినప్పుడు జగవంతం కుటుంబం నాదే అనిపిస్తుంది. అంతా మనలాగే ఉంటారు అంతా అక్కడ. నాకు పొద్దున అద్దంలో చూసుకుని అదే అనిపిస్తుంది ఏందో. నాకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయినప్పుడు అబ్బాయిలందరూ వచ్చి నన్ను లేపినప్పుడు ఇది జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. అబ్బాయిలు వచ్చి నువ్వు పడక్కర్లేదమ్మా, జస్ట్ బ్రేక్. మేడం ఏమైనా అయిందా అంటే మేము హెల్ప్ ఎక్కువ చేస్తుంటాం. నేను రోడ్డు మీద పోయేటప్పుడు అందరు నన్ను చూసి జోగేంద్ర అని పాట పాడితే జయమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. ఆబ్వియస్ అట్లా పాడతారు. నువ్వు రానా సేమ్ ఉంటారు. కట్అవుట్, హైట్, బాడీ, మెయిన్ బాడీ. జోగేంద్ర చేతులు దూరం పెట్టు, ఛాతీ బయట అంతే బరాబర్. అది కసి 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 కసితో రగిలే చూడు నరసింహుడు, కదిలే ఉగ్రసింహుడు, వీడు టేప్ అరిగిపోయింది, కూర్చో. మా
ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు సడన్ గా వర్షం వచ్చింది అనుకో, సో మా మేకప్స్ అన్ని పోతాయి కదా, అప్పుడు నాకు తోడు నా ఫ్రెండ్స్ అప్పుడు అనిపిస్తుంది జగమంతా కుటుంబం నాది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు పక్కన ఉండాలి, వాళ్ళు మాత్రం గుర్తుపట్టగలరు మనల్ని, మిగతా వాళ్ళు అసలు గుర్తుపట్టరు. కాలేజ్లో అమ్మాయిలు అందరికీ రాఖీ కట్టేసి నా ఒక్కడికే కట్టకుండా ఉంటే జగమంతా కుటుంబం నాది అనిపిస్తుంది. దొంగి దొంగి ఈసారి కడతారు పో. ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చేసిన అందరిని అడిగినా చెప్పు. నిజం భానుప్రకాష్. ఎవరితో వచ్చారు మీరు? మా అక్కతో. గుడ్, ఇద్దరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. చెన్నైలో వాళ్ళందరూ చూసే జగమంత కుటుంబం నాదే అనిపిస్తున్నారు, ఎందుకంటే అందరు నారాయణనే ఉంటారు. చైనా చెన్నై మందేరా. చైనా వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చూస్తే జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. నాకు జగదీష్ మార్కెట్కి వెళ్ళి ఫోన్ కొన్నప్పుడు కూడా అట్టే అనిపిస్తుంది. మొత్తం ఫోన్ జగమంత కుటుంబం మన బ్యాచే. ప్రపంచంలో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లో నన్ను యాడ్ చేసినప్పుడు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th. ముందు ముందు నీకే అర్థమవుతుంది. షేర్ ఆటోలో వెళ్తున్నప్పుడు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. నలుగురు ఎదురు ఉన్నంత బానే ఉంటదిరా, ఎందుకంటే తర్వాతే ఎప్పుడు దిగాలో తెలీదు, ఎప్పుడు ఆపుతాడో తెలీదు ఆయన. యా, వెరీ గుడ్, సూపర్. మై నేమ్ ఇస్ నవీన్. క్లాస్లో ఉన్నప్పుడు టీచర్ హోంవర్క్ చేయకున్నా మళ్ళా ఆడవాళ్ళు రాఖీలు కట్టకున్నా జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. పిచ్చివాడా, అమ్మాయి కూడా అన్ని మనం అనుకుంటాం, అలాంటి జరగవు. టీచర్ హోంవర్క్ ఇవ్వక మానదు, మనకి రాఖీ కట్టక మానరు. నేను పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ అందరు తిన్నారా తిన్నారా తినండి అన్నప్పుడు అప్పుడు అనిపిస్తుంది జగమంత కుటుంబం నాదేని. అదే మళ్ళీ ఆకులు ఎత్తేద్దాం అని చెప్పి తొందరగా అడుగుతూ ఉంటారు. అలాగా పెరిగేసామంటారా? నేను ఒక సినిమా తీస్తే అది బాగా లేకుండా బంపర్ హిట్ అయితే జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. నువ్వే తీసావు, బాగోలేదని నీకు తెలుసు, ప్రాబ్లమే లేదు అసలు. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్, నా పేరు ఆసవి. యో ఐ లైక్ యువర్ స్టైల్. థ్యాంక్ యూ. సూపర్. చెప్పండి. నన్ను ఎక్స్ప్రెస్ రాజా షోలో చూసిన వాళ్ళు బయట నన్ను చూసి నాకు సన్మానం చేసి నాతో సెల్ఫీలు దిగుతుంటే నాకు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. బయట దాకేంది గారే, చిటికెళ్ళేంట్రా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ₹1 ఖర్చు లేకుండా గెలిపిస్తే జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. సర్కార్ మూవీలు ఇలాగే ఉండిద్ది. ఎగ్జామ్ హాల్లో స్లిప్ రాస్తుండగా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా దొరికితే జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. మొత్తం అందరూ ఒకేసారి బయటకు వెళ్ళచ్చు, మళ్ళీ అందరూ ఒకేసారి సెప్టెంబర్లో రాసుకోవచ్చు. నా 10th క్లాస్మేట్స్ అందరూ నా కాలేజీకి రానప్పుడు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. అదే ఏలినాటి శని అంటారు, అంత ఈజీగా వదలరు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అన్నదానం అవుతుంటది కదా సార్, అన్నదానం పిలిచి మరీ పెట్టేవాడే జగమంత కుటుంబం మనది అనిపిస్తుంది. అన్నదానాలు కూడా వదలట్లేదురా మీరు. నా పేరు సాయి కిరణ్. ఫస్ట్ నాకు మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఏపీజే అబ్దుల్ కలాం అంతా కాకపోయినా కష్టపడి మిడిల్ క్లాస్ అబ్బాయి కనిపిస్తాడన్న. సో మా తరపు నుంచి థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బ్రదర్. థ్యాంక్స్. ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఆన్సర్స్ రానప్పుడు నాకు తెలిసి మరి అడిగినప్పుడు జగమంత కుటుంబం నాదే అనిపిస్తుంది. మళ్ళా మరో స్పెషల్ గెస్ట్ వచ్చారు ఈ షోకి. మీ పేరు? మై నేమ్ ఇస్ శ్రీహిత. శ్రీహిత, ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? ఫస్ట్ బి. రోల్ నెంబర్? శ్రీ ఎస్ 2021 దగ్గర ఉంటుందిలే. చెప్పమ్మా. ప్రదీప్ నాతో ఉన్నప్పుడు జగమంత కుటుంబం నాది అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నీకేమైనా పాట వచ్చా? పాట పాడదా? ఇక్కడ పాడదా. ఇప్పుడు మన కోసం ఒక అద్భుతమైన గాయకురాలు వచ్చారు.
పాడండి మేడం. వచ్చింది పిల్ల మెల్లగా వచ్చింది, బిస్కెట్ చేసింది, గమ్మున కూర్చొని కుదురుగా నించొని సన్నగా నవ్వింది, కుడితే గాయం చేసింది, ముద్ద నడిగిపోకుండా మస్తు డిస్టర్బ్ చేసింది. ఏ పిల్ల రేణుక పిల్లగాడొచ్చింది, డిన్నర్ అన్నాడే ఏకున్నాడు, ఏడు సూపర్. అసలు ఆ పాటను ఎంత బాగా అప్పచెప్పింది తను. చాలా బాగా పాడావు తెలుసా. నువ్వు ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు. ఓ వెరీ గుడ్. సో ఈ పాట ఎవరు నేర్పించారు? నువ్వే నేర్చుకున్నావు. ఇంకేం చేస్తుంటావు నువ్వు? ఇంట్లో టీవీ చూస్తావు. పెద్దయ్యకి ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్, పోలీస్, టీచర్. నేను కూడా చిన్నప్పుడు 10th వరకు అదే అనుకునేవాడిని అన్న. దాని తర్వాతే భయం వేసింది. టీచర్ చేయాలంటే మనకు ముందు రావాలని చెప్పారు. సో వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ సెకండ్ అండ్ థ్యాంక్ యూ మా షో క్వశ్చన్. నువ్వు గోరింటే పెట్టుకున్నావు. వావ్ సూపర్ ఉంది. అందరు చూపి. డాన్స్ చేస్తావా? ఏ పాటకి? వచ్చింది అనుకున్నా వచ్చిందట. ప్లే. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చెప్పండి. కమాన్.